జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భగవద్గీత 2వ అధ్యాయము సంఖ్యాయోగము 7వ అనువాదము. భగవద్గీతలో ఇదొక అద్భుతమైన ఘట్టం. శ్రీకృష్ణుడు సకుడు బావ అయిన అర్జునుడు మొదటిసారి కృష్ణుడిని తన గురువుగా ఉండమని ప్రార్థిస్తున్నాడు. కర్పణ్యం దోషం అంటే పిరికితనం వలన ప్రవర్తనలో ఉండే తప్పటడుగు తనలో లొంగ తీసుకుంది. అందుచేత భగవంతుని తన గురువుగా ఉండమని, తనకు మంగళప్రదమైన దారి ఏదో ఉపదేశించమని బ్రతిమాలుతున్నాడు. ఆధ్యాత్మిక గురువు ద్వారానే మనం శాశ్వతమైన శ్రేయస్సు కలిగించే దివ్య జ్ఞానాన్ని తెలుసుకోగలమని సమస్త వైదిక గ్రంథాలు ఏకకంఠంతో చెబుతున్నాయి. పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి వైదిక వాజ్మయం తెలిసినవాడు ఆచార్యాత్మక భగవత్ ప్రాప్తి నొందిన గురువుని ఆశ్రయించాలి. సత్యాన్ని అన్వేషించేవారు తమని తాము ఆధ్యాత్మిక గురువుకి శరణాగతం చేసుకోవాలి. ఆయన ప్రాపంచికత్వాన్ని త్యజించి శాస్త్రములు సారాన్ని అర్థం చేసుకున్నవాడై సంపూర్ణంగా భగవంతుడినే ఆశ్రయించిన వాడై ఉండాలి. ఆధ్యాత్మిక సాధకులు ఎంత ఉన్నత స్థాయి వారైనా గురువు యొక్క అనుగ్రహం లేకుండా ఈ భౌతిక సంసార సాగరాన్ని దాటలేరు. శ్రీకృష్ణుడు తనే స్వయంగా భగవద్గీతలో ఈ విషయాన్ని చెప్పాడు. పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించండి. పూజ్య భావంతో అడగండి మరియు వారికి సేవ చేయండి. అలాంటి జ్ఞానోదయమైన సత్పురుషుడు మీకు జ్ఞానాన్ని ప్రసాదించగలడు. ఎందుకంటే అతను స్వయంగా సత్యాన్ని చూసి ఉన్నాడు. జ్ఞాన సముపార్జన కోసం గురువుని ఆశ్రయించడం యొక్క ఆవశ్యకత ఎంత అవసరమో తెలియచెప్పడానికి స్వయంగా శ్రీకృష్ణుడే ఆ పని చేశాడు. తన యవ్వనంలో 64వ శాస్త్రాలను నేర్చుకోవడానికి సందీపనిముని ఆశ్రమానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు సహవిద్యార్థి సదాముడు ఇలా అన్నాడు: ఓ కృష్ణ, వేదములు నీ శరీరము వంటివి. అవి నీ జ్ఞానం నుండే వ్యక్తమైనవి. అయినా సరే నీవు కూడా గురువు ద్వారా నేర్చుకోవాలని నటిస్తున్నావు. ఇది నీ యొక్క దివ్య లీల మాత్రమే. నిజానికి శ్రీకృష్ణుడు ప్రథమ జగద్గురువు. ఎందుకంటే అతను భౌతిక ప్రపంచంలో ప్రథమంగా జన్మించిన బ్రహ్మదేవునికే గురువు. మాయ యొక్క ప్రభావంలో ఉన్న జీవాత్ములకి అజ్ఞానం తొలగించడానికి ఒక గురువు అవసరము ఉంటుంది అని తన ఉదాహరణతో చెప్పడానికి ఈ లీలని మన శ్రేయస్సు కోసమే చేశాడు. ఈ శ్లోకంలో అర్జునుడు ఒక శిష్యుడుగా శ్రీకృష్ణుడికి శరణాగతి చేస్తూ తన గురువు గారిని సరైన దిశ నిర్దేశము కొరకు జ్ఞానోపదేశం చెయ్యమని ప్రార్థిస్తున్నాడు. జై శ్రీరామ్.